క్రీస్తునందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జనవరి నెల 1వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11-12 వచనములు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందున్న మీకందరికీ మా దండయాత్ర పరిచర్య తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఎప్పటిలానే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ క్రొత్త సంవత్సరములో మొదటి దినమున దేవుని వాక్యమును వినుటకు మన మీద తన ప్రేమను కృపను చూపిన దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఉద్దేశాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాం. మనం ఎలాగైతే ప్రణాళికలు కలిగి ఉన్నామో అలాగే ఈ మాటలు వింటున్న మన అందరి మీద, ఒక్కొక్కరి మీద దేవుడు కొన్ని ప్రణాళికలు, ఉద్దేశములు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు. Download ShareChat.